మంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. బస్తీలైనా ఏడైనా ముసలామె ఉంటుంది, ఆమె 10 మందికి మేలు జరగాలని, ఆడపిల్లకు ఏదైనా ఆపద వస్తే పోయి కూర్చొని సాయం చేస్తుంది. ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె పెద్ద డాక్టర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి ఓనేళ్ళు పేదోళ్ళు కూడా కాన్పు ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని సాయం చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చిత్తశుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన కావాలి. అందుకే ఇవాళ ఎక్కడ కూడా గతం నేను ఇన్నిసార్లు వచ్చినా, నిన్నమన్నే కుక్కట్పల్లి గతంలో ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిరా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయినా అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా. అందుకే అక్క ఎవరు ఎన్ని చెప్పినా సంసారం నడిపేది మీరు, మీకు తెలుసు సాధక బాధక లేదు. ఇల్లు అలకాలన్నా కూడా ఒకసారి కాదు, ఇల్లు అలికినాక పండుగ చేద్దాం అంటే కూడా ఒకసారి ఉండదు. పైసలు ఉండి పోతే కూడా కిరాణం కొట్టోడు బంద్ చేసుకోకపోతే మనం పాయసం చేయడానికి బెల్లం కొందామంటే వాడు దొరకడు. ఒకసారి అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్నా అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచి చెప్పిండు ఆయన. కొడుకు వస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడమంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దే వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడుంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదన్నాడు, ఉండేదన్నాడు, మళ్ళీ వాపసు వచ్చేదన్నాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది. సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? అందుకే ఇవాళ మా శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేశారు, నాతో పంచాయతీ పెట్టుకున్నాడు. ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే. మొదటి వరుస 1 లక్ష ఇల్లు కట్టాల్సిందే. ఆయన రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకి కొంత లాభం అయింది. మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లినే ఇవాళ 11 ఎకరాల భూమి ఎత్తికి 100 కోట్ల రూపాయలు. ఈడ పాండబ్బ అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లి పాండబ్బ పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాండబ్బ జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని
ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే, పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది, రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్ లోడ్ చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇత్తేసి పొత్తుకూడాలని చెప్పారు వెనకటికి పెద్దోళ్ళు. ఏమి వేయకపోతే మనకు జిమ్మేదారి ఉండదు. మీరు వచ్చి చూసుకొని కూడా చూసుకోరు. మీరు 10,000, 20,000, 5 లక్షలు, 6 లక్షలు మీరు కడితే ఎట్లా కడుతున్నాడు కాంట్రాక్టర్ అని వస్తా పోస్తూ వచ్చి చూసుకుంటారు. ఏ ఫ్లోర్లో నీకు ఇల్లు డ్రా వెళ్ళిందో మీరు వచ్చి పని మంచిగా అవుతుందా లేదా చూసుకోనికి ఉంటుంది. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. మీరు అది గుర్తు పెట్టుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఏదున్నా మీ టైం 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తుడుచుకపోయిందో అదే విధంగా తెలంగాణలో తుడుచుకోబోతుంది. ఇది వాస్తవం నేను చెప్పేది. పోయి ఆయన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మంచి కావాలని మొక్కుకున్నాడయ్యా. నీకేం ప్రాబ్లము? నీకు అఘోరా అంటే తెలియదు, అఘోరా గట్కేసలు ఉన్న విషయం అసలే తెలియదు. ఆ జాక్ డానియల్ మత్తులో డైరెక్ట్ షిమోగల అఘోరా కాళీ మందిరం అంటివి. ఇక దానికి తోడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ కూర్చొని నాకు రకరకాల అవి ఇవి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అసలు? నేను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి చెప్తున్నా, దీనికి స్క్రిప్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని రాసిస్తున్నాడు. సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని ఈ అనామకులకు స్క్రిప్ట్ ఇస్తున్నారు. వీళ్ళొచ్చి గాంధీ భవన్ గ్రహచార భవన్గా మార్చి వీళ్ళు ఆ స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు. వీళ్ళకి తెలిసింది అదొక్కటే. నిజానికి వానలు ఎట్లొస్తాయో తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఇలా వానలు రావద్దు, తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించాలి, పొలాలన్నీ కూడా బీళ్లుగా మారాలని హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిండు అంటున్నారు కదా. అసలు వానలు ఎట్లొస్తాయో తెలుసా నాయన నీకు? విను, నేను చెప్తా. ఈ భూగోళం మీద ఉండే సముద్రాలు, నదులు, సరస్సులు సూర్యరశ్మికి, ఆ వేడికి, ఆ సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో ఉండే నీళ్లు ఆవిరైపోయి ఆకాశం మీదికి పోయిన తర్వాత అక్కడ ఆకాశంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ ఆవిరి అయిన నీళ్లు స్లోగా నీటి రేణువులుగా మారుతాయి, ఐస్గా మారుతాయి. అక్కడుండే ధూళి కణాలను కేంద్రకాలుగా చేసుకొని అవి మంచుగా మారుతాయి. ఒక చిన్న మంచు రేణువు, మరొక చిన్న మంచు రేణువు, అట్లా అన్ని మంచు రేణువులు అన్నీ కూడా దగ్గరికి వచ్చి ఒక మేఘంగా మారుతాయి. మేఘంగా మారిన తర్వాత ఎప్పుడైతే వాతావరణం మరింత చల్లబడతాయో అక్కడి నుండి ఆ మేఘం ఆ నీటి రేణువులను ఇంకా ఆపుకోలేదు కాబట్టి అది వర్షంగా మారి మళ్ళీ భూమి మీదకి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హైడ్రాలజీ, రెయిన్ సైకిల్. తెలవకపోతే తెలుసుకోండి. మనం క్షుద్ర పూజలు చేస్తేనో
ఇంకొకటి చేస్తానో నమ్మకమే, శుద్ధ పూజ చేస్తానో ఇంకొకటి చేస్తానో ఈ హైడ్రాలజీ సైకిల్ ఆగదు బాబు. హైడ్రాలజీ సైకిల్ వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హరీష్ రావు గారు కేసీఆర్ గారి మార్గదర్శనంలో రాత్రింబవళ్ళు గోదావరి ఇసుకలో పడుకొని, ప్రాణహిత నది ఇసుకలో పడుకొని అక్కడుండే మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, అదేవిధంగా రకరకాల సొరంగాలు, కాలువలు, ప్రాజెక్టులు, డ్యామ్లు ఇవన్నీ కూడా కట్టించి ఆ వాన వచ్చిన తర్వాత వరదలు వచ్చి పొంగుతున్న గోదావరి కానీ, ప్రాణహిత కానీ, ఇంకా రకరకాల నదులు, కృష్ణ కానీ, ఈ నీళ్లు సముద్రం పాలు కాకూడదని చెప్పి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తెలంగాణ వాడుకోవాలని చెప్పి ఆ వాన నీటిని బీడు భూములకు మళ్ళీ. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకు రా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ. రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు. 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి, స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేమున్నాం. దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ని.